హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కుషు ఆల్ ఇన్ వన్ లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. నేను లాగ్ పెట్టి చాలా రోజులు అవుతా ఉంది కదా. ఇప్పుడైతే ఒక లాగ్ అయితే పెడదామని చెప్పేసి ఫ్రైడే లాగ్ అయితే మీకోసం పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో. అమ్మ వాళ్ళ ఇంటి కాడ ప్లేస్ అయితే చాలా చిన్నదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రైడే లాగ్ అనమాట. ఇంకా అమ్మ అయితే ముగ్గు పెట్టేసింది, కల్లాపు చల్లేసి కింద ముగ్గు పెట్టేసింది అనమాట. పైన వరండాలో అయితే ఇంకా అమ్మకు పని ఉందని చెప్పేసి మేకలు ఉన్నాయని చెప్పాను కదండి. అందుకని చెప్పేసి ఇంకా నేను మేకలు తోలుకొని పోతానన్నా. ఇంక నువ్వు ఈరోజు ఫ్రైడే కదనన్నా, ఇంకా శుక్రవారం ఇంకా దీపం పెట్టుకోవాలి కదా, అన్ని పనులు చేసుకోవాలి కదా, పిల్లలు ఎటు నిద్రపోతున్నారు కాదనన్నా, ఈరోజు పని చేసుకో అని చెప్పేసి కలికి వరండా అంతా కడిగేసింది అమ్మ. ఆరిన తర్వాత నేనైతే ముగ్గు పెట్టేశాను. నాకు తెలిసిన ముగ్గులు అయితే నేను వేసుకుంటూ పోతా ఉన్నాను. ఇంకా మార్నింగ్ ఏముందిలే అనేసి అని చెప్పేసి పిల్లలు లేసేసరికి నేను కూడా ఇంకా వంట అంతా చేసేసిన తర్వాత తలస్నానం చేసుకొని మళ్ళీ లాస్ట్లో ఇంకా పూజ విధానం చేసుకుందాం అనేసి అనుకున్నాను. అంతే కదండి, అమ్మ వాళ్ళ ఇంటికి అన్నప్పుడు ఇంకా మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటాము. ఇంకా మన ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంకా మన తగ్గ పనులు మనం చేసుకొని మార్నింగ్ లేచి 5 గంటలకంతా లేచి అన్ని పనులు అయితే చేసుకుంటాం కదండి. ఇక్కడ ఏమంటే నేను చెప్పాను కదండి, ఇంకా 6 months వరకు అయితే ఇంకేం పనులు అయితే చేయకూడదని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 7వ నెల, ఇది బాబుకి 7వ నెల. అందుకని చెప్పేసి అమ్మ ఇప్పుడైతే 7 గంటలకైతే నిద్ర లేపింది. ఇంకా నేనైతే ఇంక ముగ్గంతా పెట్టేసిన తర్వాత ఇంకా అన్ని పనులు చేసుకుందాం అనేసి అనుకున్నాను. ఇంకా సామాన్లు అయితే అవన్నీ కూడా అమ్మ అయితే చేసుకునేసింది. చూడండి మా బుజ్జి మేక ఎంత బాగా నా వెనకంటే తిరుగుతూ ఉంది. ఎప్పుడు నాతో పాటే ఉంటుంది మా బుజ్జి మేక. మేము ఈ చిన్నపిల్లని ఎలా ఏ విధంగా చూసుకుంటామో అదే విధంగా ఈ మేక పిల్లని కూడా మేము చాలా బుజ్జిగా బాగా ఆడిపించుకుంటాం అనమాట. అది నాతో పాటే తిరుగుతూ ఉంది. చూడండి ఒకసారి. ఇంకా ముగ్గు అయితే పెట్టుకునేస్తున్నాను. ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా తలస్నానం చేసుకోమని చెప్పిందమ్మ. తలస్నానం చేసుకునేసి ఇంకా నేనేమంటే ఇంకా వంటకైతే ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. అప్పటికే మా పాప లేచి మమ్మీ ఎక్కడ మమ్మీ పక్కన లేవనేసి అని చెప్పేసి పాప అప్పటికే అరుస్తూ ఉంది. ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారు. ఇంకా స్కూల్కి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంక ఈరోజు ఏం చేద్దామా అనేసి అనుకున్నాను. ఇంకా పొంగలన్నా పెట్టేద్దామని చెప్పేసి పొంగల్ అయితే చేసేద్దాం అనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా ఇంటి ముందర ప్లేస్ అనేది బాగా ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ అలానే ఉంది, అత్త వాళ్ళ ఇంటికాడ కూడా ఇలానే ఉంది. ఇక ఇల్లంతా అమ్మ తుడిచేసిందనమాట. బాగా తడిగుడ్డు ఎత్తుకొని తుడిచేసింది. ఇంకా పైన లోపలంతా కూడా ఇంక నువ్వు కిచెన్ దగ్గర ఇంక ముగ్గులు వేసుకున్నానా అని చెప్పేసి నాకు చెప్పేసిన పని అయితే అప్పగించేసింది. ఇంకా బాబు అయితే లేలేదని చెప్పేసి నేనైతే నిదానంగా చేసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ తర్వాత తలస్నానం చేసుకుందాం అనేసి అనుకున్నా ఫ్రెండ్స్. ఏమన్నా మనము మట్టిల్లు ఉంటుంది కదా, ఈ మట్టిల్లు వేసుకుని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేదానికన్నా ఈ బండ్ల మీద వేసేదానికన్నా చాలా డిఫరెంట్ ఉంది కదా ఫ్రెండ్స్. మనం మట్టింట్లో అయితే ఎంత బాగా అలంకరించుకొని పిండి ముగ్గులు వేసుకొని ఎంత బాగునిందో ఆ రోజులే వేరు కదండి. ఇంకా సరే అయితే ముగ్గులు అయితే పెట్టేశాను నేను. తర్వాతకైతే నేను వంటకైతే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా వంటకైతే ఇంకా పొంగల్ చేద్దామని చెప్పేసి పొంగల్కైతే రెడీ చేస్తున్నాను. ఇక నేనైతే కిచెన్ అయితే అంతా సర్ది పెట్టుకునేసి బాగా రెడీ చేసుకొని అంతా బాగా అలంకరించుకునేస్తే బాగుంటుందని ఒక ఆశ. కానీ నేనేమంటే ఈ 7 monthsకి అయితే బాగా కూర్చొని తినేదాని వల్ల అనేసి అని చెప్పేసి నేను కిచెన్ జోలికి పోలేదు. అలాంటిది ఈ ఫ్రైడే కిచెన్లోకి వెళ్ళి చూస్తే అన్నీ చిందాబందరగా ఉన్నాయి. అదే అంటారు కదా, ఇంకా పెద్ద ఉండేది ఆమె ఇంటికాడ కానీ పండుగ కానీ చేసుకునే పని అయితే అన్నీ సర్దుకొని చేసుకుంటారు. ఇంకా అమ్మ ఇంకా మేకల కాడికి వెళ్ళేది కష్టపడుకుంటూ ఉంటుంది. ఇంకా పనులు అయితే ఇంకెవరు చేసుకుంటారు. నేనైతే అలానే వదిలేశాను. ఈసారైనా బాగా కిచెన్ అయితే బాగా క్లీన్గా సర్ది పెట్టుకునేసి అన్ని పనులు చేసుకోవాలని ఒక ఆశ. ఇంకా త్వరగా చేసుకునేసి ఇంకా వంట రూమ్ నుంచి బయట వచ్చేద్దామనేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ విధంగా చిందరవందరగా ఉన్నాయి, ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి. సరేలే ఈసారైనా సరే బాగా క్లీన్ చేసుకున్న తర్వాతే వంట రూమ్లోకి వచ్చి చేసుకోవాలనేసి అని చెప్పేసి. ఏమైనా వంట రూమ్ అనేది క్లీన్గా ఉంటే మనకు అన్ని పనులు చేసుకోవాలని అనిపిస్తుంది, వంట రూమ్లోకి కూడా రావాలనేసి అనిపిస్తుంది. ఇంకా లాస్ట్కి అయితే పొంగల్ అయితే చేసేసాను. చూడండి, ఇంకా పొంగల్ అయితే అయిపోయింది. ఇంతట్లో మా పాప అయితే నిద్రలేసుకునింది. ఇంకా మా పాపను రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేయాలి. పంపించేసిన తర్వాత ఏమంటే
ఇంకా సాంబార్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పొంగల్లోకి సాంబార్ అయితే బాగుంటుందని చెప్పేసి సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం కదా ఒకేసారి సరిపోవాలి కదా అని చెప్పేసి సాంబార్ చేసేస్తున్నాను. ఫ్రైడే అంటే మార్నింగ్ లేసి అన్ని పనులు 7 అయిపోవాలని నేను అనుకుంటాను. కానీ ఇంకా తప్పలేదు కదా, ఇంకెట్లో ఒకట్లో చేసుకోవాలని చెప్పేసి ఫ్రైడే రోజు ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. ఎలాగైతే ఏమి పనులైతే నిదానంగా అయినా సరే చేసేసుకుంటున్నాను. ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత బీట్రూట్ ఫ్రై చేద్దామని చెప్పేసి బీట్రూట్ కూడా నేను వేసుకునేసి ఉడకబెట్టుకునేసి చేసుకునేస్తున్నాను. పనిలో పని మార్నింగ్ అన్ని పనులు చేసేయాలని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ బట్టలన్నీ ఉతుక్కోవాలి కదా, ఆడికి సరిపోతుంది పని అనేది. తర్వాత నేనేమంటే తలసాం వంటలు అయితే అక్కడికి అయిపోయాయి. తర్వాత నేనైతే పూజ గదిలోకి వచ్చేసాను. ఆల్రెడీ పూజ గదిని అయితే నేను ఈ విధంగా అయితే అలంకరించుకునేసాను. ఏమన్నా మనకున్న దాంట్లోనే తృప్తి అనేది చాలా చాలా బాగుంటుందండి. నేనైతే అనుకునేది ఏమంటే పూరి గుడిసైనా సరే మనకి దాంట్లో ఉండే ఆనందం ఇంకెక్కడా ఉండదనేసి అనుకుంటాను నేను. సంతోషంగా ఉంటేనే కదండి లైఫ్ అనేది. సరేలే మనకున్న దాంట్లో మనం సర్దుకోవాలి. ఈ విధంగా అలంకరించేసి పూజకైతే నేను ప్రిపేర్ చేసుకునేసాను. ఇంకా నైవేద్యం అయితే ఏమీ చేయలేదు. నేనైతే అరటిపండ్లు ఉన్న కాడికి అరటిపండ్లు అయితే పెట్టుకునేసి ఇంకా దేవుడికి అయితే మొక్కునేసాను. ఇంకా మా ఇంటికాడ అయితే మాత్రం మామూలుగా అయితే అత్త వాళ్ళ ఇంటికాడ అయితే నేను 4కి అయితే లేచేస్తాను. మార్నింగ్ 4కి లేచేసి ఇంకా అన్ని పనులు చేసుకునేసి 7 అన్ని పనులు అయితే అయిపోవాలి, దీపం పెట్టేయాలి. అప్పుడు పాపనైతే స్కూల్కి పంపించేస్తానమాట. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేది కదా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ మినీ లాగ్ ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏమైనా సరే ఫ్రైడే రోజు మనం ఈ విధంగా చేసుకునేదంటే చాలా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇంకా నేను వంటగది చెప్పాను కదండి, వంటగది కూడా నేను ఇంకా బాగా అన్నీ క్లీన్గా సర్ది పెట్టుకునేసి చేసుకుంటేనే బాగుంటుంది. ఏమన్నా వంటగది అనేది మనం ఎంత క్లీన్ చేసుకొని ఎంత బాగా పెట్టుకుంటామో అప్పుడైతే నేను వంటగదిలోకి వెళ్ళేసి పని చేసుకోవాలని అనిపిస్తుంది కదండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను చేసుకునే పని. ఇంకా 3 మంత్స్ తర్వాత అయితే నేను ఆడికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పనులు అయితే ఇంకా మామూలుగానే చేసుకుంటాను. ఏమన్నా మంగళవారం శుక్రవారం అయితే ఇంకా ముగ్గులు పెట్టుకోవాలంటే చాలా చాలా ఇష్టము. వాకిట్లు అయితే ముగ్గులు అయితే నేను చాలా బాగా వేసుకుంటాను. నాకు తెలిసిన కాడికి చిన్న ముగ్గు అయినా కూడా సరే పసుపు కుంకుమ పెట్టి ఇంకా అంతా పూజ చేసుకోవాలంటే చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా ఫ్రైడే రోజు ఇంకా అమ్మ అయితే వేసేసిందని చెప్పాను కదండి, ఇంకా ఆడ వరకు అయితే అమ్మకైతే ఇచ్చేసాను. ఆ పని అయితే మాత్రము నేను చేస్తానమ్మా అనేసి అంటే వద్దనన్న మంచులో నువ్వు లేయొద్దనేసి అంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరోసారి చెప్తున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.